ఈ పెద్ద మనిషిని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అండి? గుడికి వెళ్తున్నాను. మా ఇంటికి దగ్గరలోనే రామాలయం ఉందండి. ఎలాగో ఇంటి పక్కనే ఉంది కదా, కాస్త భావన ఒంటరిగా వదిలినా పర్వాలేదని చెప్పేసి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని భోజనాలు పెడుతున్నారని చెప్పేసి అక్కడే భోంచేసి వచ్చానండి. కూరలు ఎంత ఎమ్మీగా ఉన్నాయంటే స్టార్టింగ్ పులిహోర, వెజ్ బిర్యానీ, సమోసా, పూరి, స్వీట్తో స్టార్ట్ చేసి తర్వాత కర్రీస్ అన్నీ ఎంచుకున్నాను. కర్రీస్లో గుమ్మడికాయ, ఆవకాయ ఫ్రై, పనసపట్టు, జీడిపప్పు, వంకాయ, గోంగూర పచ్చడి, పప్పు, సాంబారు, ఇంకా చెప్పడానికి ఆ ప్లేట్ అంతా కర్రీస్తో నిండిపోయిందండి. ప్రసాదం వల్ల అంత టేస్ట్ ఉందో, ఆ కర్రీస్ అంత టేస్ట్గా వండారో కానీ నాకైతే చాలా నచ్చిందండి. ఈ సమోసాలు ఇన్ని ఉన్నాయని చెప్పి కంగారు పడకండి, వాటిని ఏం చేశానో చూపిస్తాను మీకు. ఎండలో వెళ్ళి వచ్చామేమో దెబ్బకి మొహం అంతా మాడిపోయింది. పాపం మా రాహుల్ అయితే లిఫ్ట్లో కింద కూర్చుని మరీ వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత సమోసాలు ఏం చేశానో చూడండి. బావ కోసం చెంగులో మూట కట్టుకుని తీసుకొచ్చాను ప్రసాదం అని చెప్పి. బావ రాలేరు కదండి మరి గుడికి.